మీరు ఎప్పుడైనా అధికంగా స్ట్రెస్కు గురైనప్పుడు హెయిర్ ఫాల్ అయిందా? ఎస్, చాలా మందిలో క్రానిక్ స్ట్రెస్ ఉన్నటువంటి వాళ్ళ లోపల హెయిర్ ఫాల్ అనేటువంటిది నోటీస్ చేస్తూ ఉంటారు. ఇది ఎందుకు జరుగుతుంది అంటే, క్రానిక్ స్ట్రెస్ ఉన్నప్పుడు ముఖ్యంగా మనలో ఉన్నటువంటి అడ్రినల్ గ్లాండ్ నుంచి కార్టిజాల్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి అవ్వడం చేత హెయిర్ ఫాలికల్స్లో ఉన్నటువంటి డెర్మల్ ప్యాపిలే సెల్ మీద పనిచేసినప్పుడు డెర్మల్ ప్యాపిలే సెల్స్ నుంచి గ్రోత్ అరెస్ట్ స్పెసిఫిక్ 6 అనేటువంటి ప్రోటీన్ అనేటువంటి రిలీజ్ అనేటువంటిది తగ్గిపోతుంది. ప్రోటీన్ ఉండడం చేత ఏమవుతుందంటే, హెయిర్ ఫాలికల్ స్టెమ్ సెల్స్ మీద పనిచేయడం చేత మళ్ళీ అధికంగా హెయిర్ ఫాలికల్స్ ఉత్పత్తి కావడానికి తోడ్పడుతుంది. కానీ కార్టిజాల్ వచ్చేసి డెర్మల్ ప్యాపిలే సెల్స్ మీద పనిచేయడం చేత GAS6 అనేటువంటి ప్రోటీన్ యొక్క రిలీజ్ తగ్గడం చేత హెయిర్ ఫాలికల్ స్టెమ్ సెల్స్ అనేటువంటి స్టిమ్యులేట్ కావడం చేత హెయిర్ యొక్క గ్రోత్ అనేటువంటిది ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా హెయిర్ అనేటువంటిది అనాజెన్ ఫేజ్ నుంచి టీనోజెన్ ఫేజ్ లోపల చాలా అధిక కాలంలో ఉండడం చేత చాలా మందికి స్ట్రెస్ వలన టీనోజెన్ ఎఫ్లూయం కావచ్చు, అలోపేషియా ఏరియేటా కావచ్చు, ట్రైకోటిలోమేనియా కావచ్చు, ఇది సఫర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట.